పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామలపాడు గ్రామంలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డీఎస్పీ ఆధ్వర్యంలో 5 సీఐలు 10 మంది ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలోని అనుమానాస్పద ప్రాంతాలను తనిఖీ చేస్తూ పలు ఇళ్లను వాహనాలను పరిశీలించారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే గొడ్డళ్లు వంటి ప్రమాదకర ఆయుధాలను కూడా పట్టుకున్నారు. ఇక ఈ సందర్భంగా గ్రామస్తులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాలపై పోలీసులు అవగాహన కల్పించారు. డ్రగ్స్ వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, సమాజానికి కూడా తీవ్ర నష్టం కలిగిస్తుందని వివరించారు. మాదక ద్రవ్యాల నివారణ కోసం గ్రామస్తులు సహకరించాలని, గ్రామస్తులతో డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్ట విరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము. ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాము. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామలపాడు గ్రామంలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డీఎస్పీ ఆధ్వర్యంలో 5 సీఐలు 10 మంది ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలోని అనుమానాస్పద ప్రాంతాలను తనిఖీ చేస్తూ పలు ఇళ్లను వాహనాలను పరిశీలించారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పలుగులు, గొడ్డళ్లు వంటి ప్రమాదకర ఆయుధాలను కూడా పట్టుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాలపై పోలీసులు అవగాహన కల్పించారు. డ్రగ్స్ వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, సమాజానికి కూడా తీవ్ర నష్టం కలిగిస్తుందని వివరించారు. మాదక ద్రవ్యాల నివారణ కోసం గ్రామస్తులు సహకరించాలని, గ్రామస్తులతో డ్రగ్స్ కు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా